కన్న తండ్రే కాలయముడయ్యాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కూతుర్నే హతమార్చి పూడ్చిపెట్టాడు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో 4 రోజుల క్రితం ఈ దారుణం జరిగింది. బద్వేల్ రాజుగారి వీధికి చెందిన హిమావుద్దీన్, హిమాంబీలకు 13 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నయావుద్దీన్, సనా అనే 2 కూతుళ్లు ఉన్నారు. 3 నెలల క్రితం హిమావుద్దీన్ అదే గ్రామానికి చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకోవడంతో హిమాంబి పిల్లలతో సహా పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో అక్కడికి వెళ్లిన హిమావుద్దీన్ గొడవపడి పిల్లల్ని తీసుకొచ్చాడు. వాళ్లను రెండో భార్య దగ్గర ఉంచాడు. కానీ పిల్లలు తన ఆనందానికి అడ్డు వస్తున్నారని భావించిన హిమావుద్దీన్ వారిని హతమార్చాలనుకున్నాడు. ఈ క్రమంలో చిన్న కూతురు సనా గొంతు నులిమి చంపాడని ఆరోపణలున్నాయి. అయితే ఆరోగ్యం బాగోలేకే చనిపోయిందంటూ అందరినీ నమ్మించి ఇంట్లోనే పూడ్చిపెట్టాడు. అనుమానించిన భార్య సంబంధిత డాక్టర్ను సంప్రదించగా ఉరివేసిన లక్షణాలు ఉన్నాయని తెలపడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు సనా మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయనున్నారు. రైట్, మరింత సమాచారంతో మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీనివాస్, ఎన్ని గంటల సమయంలో మృతదేహాన్ని బయటికి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఇది హత్య అని భావించవచ్చా? అక్కడ ఉన్నటువంటి ఎప్పుడైతే ఆమె చనిపోయిందో, సనా అనేటువంటి 7 ఏళ్ల పాప చనిపోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఆసుపత్రికి తీసుకువెళ్లి ఆరోగ్యం బాగాలేదని చెప్పి డాక్టర్ దగ్గర చూపించడం, డాక్టర్ అప్పటికే చనిపోయిందని చెప్పి స్పష్టంగా చెప్పాడు. అయితే అప్పుడు డాక్టర్ కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. గొంతు దగ్గర కొంత గాయాలు ఉన్నాయని చెప్పి ఆయన గుర్తించడంతో ఆ తర్వాత అవన్నీ కూడా పొక్కి బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు తల్లి అనుమానం వ్యక్తం చేస్తూ పోలీస్ స్టేషన్ ఆశ్రయించింది. పోలీసులు కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారు కేసుని. అక్కడ ఉన్నటువంటి తహసీల్దార్, అదేవిధంగా పోలీసులు అందరూ కలిసి ఈ రోజు పంచనామా నిర్వహించి ఎక్కడైతే పూడ్చిపెట్టాడో ఒక శవాన్ని వెలికి తీసి మళ్ళీ పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ప్రయత్నాలు అయితే కొనసాగుతున్నాయి. దాదాపు 10-11 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరిగేటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద అయితే అత్యంత పాశవికంగా కన్న కూతురునే చంపి, అంటే తన ప్రేమకు ఎక్కడ అడ్డు వస్తుందని చెప్పేసి కన్న కూతురునే చంపి పథకం ప్రకారం పూడ్చిపెట్టినటువంటి నేపథ్యం అయితే ఇప్పుడు బద్వేల్లో కొంత సంచలనం రేకెత్తిస్తుంది. అతని చేసినటువంటి తీరును కూడా ఇటు బంధువులు కానీ బద్వేల్ వాసులు కూడా తీవ్రంగా తప్పుపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.